Good morning, students. Open your term books and go to page number 6. What are we doing? We are learning this chapter, right? The ant and the grasshopper. Okay? So, నిన్న ఎక్కడి వరకు అయింది స్టోరీ? We did it till here, right? సో ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. సో వాట్ హ్యాపెన్ యెస్టర్డే? ఒక గ్రాస్ హాపర్ ఉంటుంది, అది ఇట్ ఈస్ సింగింగ్, ఇట్ ఈస్ డాన్సింగ్ అండ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ వయోలిన్. ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంది అనమాట గ్రాస్ హాపర్. అండ్ ఇక్కడ ఏమైంది, ఒక యాంట్ చాలా టయర్డ్ ఉంది. ఏమైంది, నువ్వు ఎందుకు ఇంత టయర్డ్ ఉన్నావు, నువ్వు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయవచ్చు కదా అని అడుగుతుంది. వై లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ టుగెదర్, మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాము అని అడుగుతుంది. వై డూ యూ వర్క్ సో హార్డ్, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామని గ్రాస్ హాపర్ ఈజ్ ఆస్కింగ్ యాంట్. సో నౌ యాంట్ ఏం చెప్తుంది, I must store food for the winter, says the ant. సో యాంట్ ఏమని చెప్పింది, నేను వింటర్ కోసం ఇప్పుడే ఫుడ్ని స్టోర్ చేసుకోవాలి, అంటే దాచిపెట్టుకోవాలి. స్టోర్ అంటే దాచిపెట్టుకోవడం. ఓకే, ఐ థింక్ యూ షుడ్ ఆల్సో స్టోర్ సమ్ ఫుడ్. సో నేను వింటర్ వస్తుంది కాబట్టి ఇప్పుడే ఫుడ్ని స్టోర్ చేసుకుంటున్నాను, నువ్వు కూడా నాతో పాటు స్టోర్ చేసుకో అని యాంట్ ఇస్ టెలింగ్ టు ద గ్రాస్ హాపర్. ఓ నో, don't worry about the winter, it is still very far away, says the grasshopper. సో గ్రాస్ హాపర్ ఏం చెప్తుంది, వింటర్కి ఇంకా చాలా టైం ఉంది, ఇట్ ఈస్ వెరీ ఫార్ అవే, ఇంకా చాలా టైం ఉంది, సో ఇప్పుడే వింటర్ గురించి ఏం ఆలోచించకు అని గ్రాస్ హాపర్ ఇస్ టెలింగ్ టు ద యాంట్. సో అప్పుడు యాంట్ ఏం చేసింది, ద యాంట్ వాక్స్ అవే. సో యాంట్ దాని పని చేసుకుంటూ వెళ్ళిపోయిందనమాట. A few months later, the winter comes. సో కొన్ని మంత్స్ తర్వాత ఏమైపోయింది, వింటర్ వచ్చేసింది. The grasshopper shivers in cold. Shivers అంటే వణకడం అనమాట. సో గ్రాస్ హాపర్కి కోల్డ్ సీజన్లో మనందరికీ బాగా చలి పెడుతుంది కదా, సో బాగా వణుకుతూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ షివరింగ్. ఓకే, గ్రాస్ హాపర్ ఈస్ షివరింగ్ ఇన్ వింటర్. బాగా కోల్డ్ ఉంది కాబట్టి గ్రాస్ హాపర్ ఈస్ షివరింగ్. హీ డింట్ వర్క్ ఇన్ సమ్మర్ అప్పుడు ఏమైనా వర్క్ చేసిందా గ్రాస్ హాపర్? నో, ఇట్ డింట్ వర్క్. ఏం చేసింది, సింగింగ్, డాన్సింగ్ అండ్ ప్లేయింగ్ వయోలిన్. వర్క్ మాత్రం చేయలేదు. నౌ దేర్ ఇస్ స్నో ఎవ్రీవేర్. సో మొత్తం అంతా గ్రౌండ్లో ఏముంది, స్నో ఉంది. హీ హ్యాస్ నో ఫైర్ టు కీప్ హిమ్సెల్ఫ్ వార్మ్. సో బాగా చలి పెడుతుంది కాబట్టి వెచ్చగా ఉండడానికి ఏదైనా ఉందా అతని దగ్గర? ఫైర్ ఉందా? నో ఫైర్. సో ఇప్పుడు గ్రాస్ హాపర్కి చాలా చలి పెడుతుంది. ఇట్ ఈస్ వెరీ కోల్డ్ బికాజ్ ఇట్ ఈస్ వింటర్. హీ హ్యాస్ నో ఫుడ్ టు ఈట్. ఫుడ్ ఉందా గ్రాస్ హాపర్కి తినడానికి? నో, గ్రాస్ హాపర్ డస్ నాట్ హ్యావ్ ఫుడ్ టు ఈట్. హీ కెన్ నాట్ ఈవెన్ గో ఇన్ సర్చ్ ఫర్ ఫుడ్ బికాజ్ ఇట్ ఈస్ సో కోల్డ్ అవుట్ సైడ్. సరే ఇప్పుడు ఫుడ్ ఏం లేదు, తర్వాత అయినా వెతుక్కోవడానికి ఫుడ్ కోసం సర్చ్ చేయాలి కదా. సర్చ్ చేయడానికి గ్రాస్ హాపర్ దగ్గర బయటికి వెళ్ళొచ్చా? నో, బయట ఇట్ ఈస్ వెరీ కోల్డ్, అవుట్ సైడ్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్. సో బయటికి వెళ్ళొచ్చా? బయటికి కూడా వెళ్ళలేదన్నమాట. ఆల్సో నథింగ్ ఈస్ గ్రోయింగ్ ఆన్ ద ప్లాంట్స్ ఎనీమోర్. సో ప్లాంట్స్ పైన ఇంకేదైనా గ్రో అవుతుందా? ట్రీస్ పైన ఏదైనా ట్రీస్ నుంచి తీసుకోవడానికి? నో, వింటర్ కాబట్టి ట్రీస్ పైన ప్లాంట్స్ పైన కూడా ఏం గ్రో అవ్వట్లేదు అనమాట. ద ట్రీస్ ఆర్ స్లీపింగ్ ఇన్ ద కోల్డ్. బాగా కోల్డ్ ఉంది కాబట్టి ట్రీస్ ఆర్ ఆల్సో స్లీపింగ్. ట్రీస్ కూడా పడుకున్నాయి అన్నమాట. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద సమ్మర్. సో ట్రీస్ కూడా దేనికోసం వెయిట్ చేస్తున్నాయి? దే ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్మర్. ఓకే, ఇప్పటి వరకు స్టోరీ అర్థమైందా? వాట్ హ్యాపెన్? సో యాంట్ని అడుగుతుంది కదా గ్రాస్ హాపర్. అప్పుడు యాంట్ ఏమని చెప్తుంది, నేను వింటర్ కోసం ఇప్పుడే ఫుడ్ని స్టోర్ చేసుకుంటున్నాను అని చెప్తుంది. నౌ రీడ్ విత్ మీ. ఐ మస్ట్ స్టోర్ food for the winter, says the ant. I think you should also store some food. Oh no, don't worry about winter, it's still very far away, says the grasshopper. The ant walks away. A few months later, the winter comes. The grasshopper shivers in cold. He didn't work in summer. Now
There is snow everywhere. He has no fire to keep himself warm. He has no food to eat. He cannot even go in search for food because it is so cold outside. Also, nothing is growing on the plants anymore. The trees are sleeping in the cold. They are waiting for the సమ్మర్. ఇక్కడ వరకు స్టోరీ అర్థమైందా? సో ఇప్పుడు గ్రాస్ హాపర్కి ఏమవుతుంది, ఫుడ్ ఏం స్టోర్ చేసుకోలేదు కాబట్టి బయట కూడా ఫుడ్ లేదు. ఇప్పుడు గ్రాస్ హాపర్కి తినడానికి ఫుడ్ ఉందా? నో, గ్రాస్ హాపర్ డస్ నాట్ హ్యావ్ ఫుడ్. బయటికి వెళ్ళి తెచ్చుకుంటుందా అంటే బయట కూడా ఏం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్. బయటికి కూడా వెళ్ళలేదు. ట్రీస్ ఏం చేస్తున్నాయి? ట్రీస్ కూడా దే ఆర్ స్లీపింగ్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ summer. Okay, we will read the next lesson tomorrow. Right now we will write hard words. Continue hard words from yesterday. First one, winter. WINTER, winter. Months. MONTHS, months. Everywhere. EVERY, every. WHERE, everywhere. Fourth one, sleeping. SLEEPING, sleeping. Fifth one, outside. OUTSIDE, outside. Okay, write all these hard works in your classwork. Okay, bye children.